హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు వివి లక్ష్మి క్లాసెస్. ఈరోజు మన క్లాస్లో వరల్డ్ బ్యాంక్ గురించి తెలుసుకుందాం. వరల్డ్ బ్యాంక్ ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ ఆర్గనైజేషన్. వరల్డ్ బ్యాంక్ అనేది ఏంటి? ఒక ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ ఆర్గనైజేషన్ అండ్ ఇది డెవలపింగ్ కంట్రీస్లో డెవలప్మెంట్ కోసం ఫండింగ్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. అంటే ఏంటి? ఇప్పుడు డెవలపింగ్ కంట్రీస్ ఉన్నాయి, అవి డెవలప్ అవ్వాలి అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుండాలి, అలాగే హెల్త్ బాగుండాలి, నెక్స్ట్ ఎడ్యుకేషన్ అనేది డెవలప్ అవ్వాలి. సో వీటన్ని డెవలప్మెంట్ కోసం కూడా అది ఫండ్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. అదేవిధంగా పోవర్టీ డిక్రీజ్ చేయడానికి, ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ కోసం, వీటన్నిటి కోసం కూడా ఫండ్స్ ప్రొవైడ్ చేస్తుంది. అండ్ ఈ వరల్డ్ బ్యాంక్ని ఎప్పుడు స్టార్ట్ చేశారు అంటే 1944లో ఏర్పాటు చేయడం జరిగింది డ్యూరింగ్ బ్రెటన్ వుడ్స్ కాన్ఫరెన్స్. ఈ బ్రెటన్ వుడ్ కాన్ఫరెన్స్ ఏంటి అంటే యుఎస్లోని న్యూ హ్యాంప్షైర్లోని బ్రెటన్ వుడ్స్లో ఒక కాన్ఫరెన్స్ అనేది జరిగింది. ఏంటా కాన్ఫరెన్స్? యునైటెడ్ నేషన్స్ యొక్క మానిటరీ అండ్ ఫైనాన్షియల్ కాన్ఫరెన్స్ అనేది జరిగింది. సో ఈ కాన్ఫరెన్స్లో మొత్తం ఒక 44 దేశాల నుంచి కూడా ప్రతినిధులు అటెండ్ అవ్వడం జరిగింది. సో ఈ కాన్ఫరెన్స్ అనేది ఎందుకు జరిగింది? వరల్డ్ వార్ 2 తర్వాత ప్రపంచవ్యాప్తంగా కూడా ఎకానమీ అనేది చిన్న భిన్నమైంది. సో ఈ ఎకానమీ అనేది తిరిగి రివైవ్ చేయడం కోసం బ్రెటన్ వుడ్స్లోని యునైటెడ్ నేషన్స్ యొక్క కాన్ఫరెన్స్ జరిగింది. ఈ కాన్ఫరెన్స్లో ఈ 44 దేశాల నుంచి అటెండ్ అయిన ప్రతినిధులు 2 సంస్థలను ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నాయి. అవి ఏంటంటే ఐబిఆర్డి అండ్ ఐఎంఎఫ్. ఈ ఐబిఆర్డి అనేదే తర్వాత వరల్డ్ బ్యాంక్ కింద రూపాంతరం చెందింది. ఓకే, సో వరల్డ్ బ్యాంక్ అనేది ఎప్పుడు ఏర్పాటైంది? 1944 డ్యూరింగ్ ద బ్రెటన్ వుడ్స్ కాన్ఫరెన్స్. అయితే అఫీషియల్గా వరల్డ్ బ్యాంక్ యొక్క ఆపరేషన్స్ అనేవి 1946లో స్టార్ట్ అయ్యాయి యాజ్ ఐబిఆర్డి, లేటర్ బికమింగ్ వరల్డ్ బ్యాంక్. ఐబిఆర్డి అంటే ఏంటి? ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్. అండ్ వరల్డ్ బ్యాంక్లో టోటల్ మెంబర్ కంట్రీస్ వచ్చేసి 189 మెంబర్ కంట్రీస్ ఉంటాయి. అయితే వరల్డ్ బ్యాంక్ ఐబిఆర్డిలో మెంబర్షిప్ కావాలి అంటే వాళ్ళు ఖచ్చితంగా ఐఎంఎఫ్లో మెంబర్స్ అయి ఉండాలి. సో ఐఎంఎఫ్లో ఎవరైతే మెంబర్స్ అయి ఉంటారో వాళ్ళందరూ కూడా ఐబిఆర్డిలో మెంబర్స్ అవుతారు. అండ్ ఐఎంఎఫ్లో కనుక సభ్యత్వం అనేది రద్దు అయ్యింది అంటే కనుక ఐబిఆర్డిలో కూడా ఆటోమేటిక్గా సభ్యత్వం అనేది రద్దు అవుతుంది. ఓకే, అండ్ వరల్డ్ బ్యాంక్ యొక్క హెడ్ క్వార్టర్ అనేది ఎక్కడుంది అంటే వాషింగ్టన్ DC. అండ్ నెక్స్ట్ ఇండియా అనేది వరల్డ్ బ్యాంక్లో ఫౌండింగ్ మెంబర్. ఓకే, అండ్ వరల్డ్ బ్యాంక్ యొక్క గోల్స్ చూస్తే కనుక వరల్డ్ బ్యాంక్ యొక్క గోల్స్ ఏంటంటే ఎండింగ్ ఎక్స్ట్రీమ్ పోవర్టీ బై 2030 కల్లా కూడా పోవర్టీని అనేది నిరోధించాలి అనేది వరల్డ్ బ్యాంక్ యొక్క ముఖ్యమైన ఉద్దేశం. అదేవిధంగా 40% ఆఫ్ ది పూరెస్ట్ పాపులేషన్ యొక్క ఎకనామిక్ వెల్బీయింగ్ అనేది ఇంక్రీజ్ చేయడం అనేది కూడా వరల్డ్ బ్యాంక్ యొక్క గోల్. 40% ఆఫ్ ది పూరెస్ట్ పీపుల్ యొక్క ఎకనామిక్ వెల్బీయింగ్ అంటే యావరేజ్ ఇన్కమ్ అనేది ఇంక్రీజ్ చేయడం కూడా వరల్డ్ బ్యాంక్ యొక్క గోల్. ఓకే, వరల్డ్ బ్యాంక్ గ్రూప్. ఈ వరల్డ్ బ్యాంక్ గ్రూప్ కంప్రైజెస్ ఆఫ్ 5 ఇన్స్టిట్యూషన్స్. ఈ వరల్డ్ బ్యాంక్ గ్రూప్లో టోటల్ 5 ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి. అండ్ ఈ వరల్డ్ బ్యాంక్ గ్రూప్కి ప్రెసిడెంట్గా ఎవరున్నారు అంటే అజయ్ బంగా. ఈ అజయ్ బంగా అనే అతను 2023లో వరల్డ్ బ్యాంక్ గ్రూప్కి ప్రెసిడెంట్గా ఎన్నికయ్యారు. అండ్ ఇతని యొక్క టర్మ్ 5 years టర్మ్. నెక్స్ట్ ఈ వరల్డ్ బ్యాంక్ గ్రూప్లో 5 ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. ఒక్కొక్క ఇన్స్టిట్యూషన్స్ గురించి చూద్దాం. ఫస్ట్ ఐబిఆర్డి.
ఐబిఆర్డి అంటే ఏంటంటే ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్. ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్. అండ్ ఈ ఐబిఆర్డిలో టోటల్ మెంబర్స్ 189 మెంబర్స్. అండ్ ఇది ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు? 1944 డ్యూరింగ్ బ్రెటన్ వుడ్స్ కాన్ఫరెన్స్. అండ్ ఈ ఐబిఆర్డి యొక్క వర్క్ ఏంటి అంటే ఫైనాన్సింగ్ మిడిల్ ఇన్కమ్ కంట్రీస్, మిడిల్ ఇన్కమ్ డెవలపింగ్ కంట్రీస్. ఏవైతే డెవలపింగ్ కంట్రీస్ మిడిల్ ఇన్కమ్ గ్రూప్ ఉంటుంది కదా, సో ఈ మిడిల్ ఇన్కమ్ డెవలపింగ్ కంట్రీస్కి ఫైనాన్సింగ్ అనేది ప్రొవైడ్ చేయడం. నెక్స్ట్ ఐడిఏ. ఐడిఏ అంటే ఏంటంటే ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ అసోసియేషన్. ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ అసోసియేషన్. ఈ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ అసోసియేషన్లో టోటల్ మెంబర్స్ 174 మెంబర్స్ ఉన్నారు. ఈ ఐడియా అనేది ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందంటే 1960లో. అండ్ దీని యొక్క వర్క్ ఏంటంటే లో ఇన్కమ్ డెవలపింగ్ కంట్రీస్కి ఫైనాన్సింగ్ ఫెసిలిటీ ఇవ్వడం. ఓకే, ఐబిఆర్డి అనేది మిడిల్ ఇన్కమ్ డెవలపింగ్ కంట్రీస్కి, ఐడిఏ అనేది లో ఇన్కమ్ కంట్రీస్కి. అయితే ఇక్కడ ఒక విషయం మీరు ఏం తెలుసుకోవాలంటే ఈ ఐబిఆర్డి ఐడిఏ ఈ రెండింటిని కలిపే ఏమంటారు అంటే వరల్డ్ బ్యాంక్ అని అనడం జరుగుతుంది. ఓకే, సో ఈ ఐబిఆర్డి ఐడినే ఏమంటారు? వరల్డ్ బ్యాంక్ అని అంటారు. ఇంకా 3 ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, అవి కూడా చూద్దాం. నెక్స్ట్ ఐఎఫ్సి. ఐఎఫ్సి అంటే ఏంటంటే ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్. ఐఎఫ్సి ఏంటి? ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్. ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్లో టోటల్ మెంబర్స్ 186 మెంబర్స్ ఉన్నారు. ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1956. సో ఐఎఫ్సి యొక్క వర్క్ ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ అండ్ అడ్వైజరీ సర్వీసెస్ టు బూస్ట్ ప్రైవేట్ సెక్టార్ గ్రోత్. సో ప్రైవేట్ సెక్టార్ యొక్క గ్రోత్ని బూస్ట్ చేయడం కోసం, ఇంక్రీజ్ చేయడం కోసం ఇన్వెస్ట్మెంట్ కానీ అడ్వైజరీ సర్వీసెస్ అనేవి ఐఎఫ్సి అనేది ప్రొవైడ్ చేస్తుంది. నెక్స్ట్ ఎంఐజిఏ. ఎంఐజిఏ ఏంటంటే మల్టీలేటరల్ ఇన్వెస్ట్మెంట్ గ్యారంటీ ఏజెన్సీ. మల్టీలేటరల్ ఇన్వెస్ట్మెంట్ గ్యారంటీ ఏజెన్సీ. దీంట్లో టోటల్ మెంబర్స్ 182 మెంబర్స్ ఉన్నారు. ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది అంటే 1988లో ఎస్టాబ్లిష్ చేశారు. సో దీని యొక్క పర్పస్ ఏంటంటే పొలిటికల్ రిస్క్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ ఎన్హాన్స్మెంట్ గ్యారంటీస్. సో ఇప్పుడు ఏంటి, మనకి ఒక దేశంలో విదేశాల నుంచి పెట్టుబడులు అనేది రావడం జరుగుతుంది. అయితే ఆ పెట్టుబడులకి ఎటువంటి లాస్ ఉండకుండా ఇన్సూరెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంది ఎంఐజిఏ. ఎంఐజిఏ అంటే ఏంటి? మల్టీలేటరల్ ఇన్వెస్ట్మెంట్ గ్యారంటీ ఏజెన్సీ. నెక్స్ట్ ఐసిఎస్ఐడి. ఈ ఐసిఎస్ఐడి అనేది ఒక ట్రిబ్యునల్ లాగా వర్క్ చేస్తుంది. సో ఐసిఎస్ఐడి అంటే ఏంటంటే ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ సెటిల్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ డిస్ప్యూట్స్. సో ఇంటర్నేషనల్గా ఏవైనా కంట్రీస్ మధ్య ఇన్వెస్ట్మెంట్ డిస్ప్యూట్స్ ఏవైనా వచ్చినప్పుడు ఇది మధ్యవర్తిలాగా వ్యవహరించి వాటిని సెటిల్ చేస్తుంది. సో ఈ ఐసిఎస్ఐడిలో టోటల్ మెంబర్స్ 158 టోటల్ మెంబర్స్. అండ్ ఈ ఐసిఎస్ఐడిని ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారంటే 1966లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో ఈ వరల్డ్ బ్యాంక్ గ్రూప్లో ఎన్ని ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి? 5 ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. ఏంటవి? ఐబిఆర్డి, ఐడిఏ, ఐఎఫ్సి, ఎంఐజిఏ ప్లస్ ఐసిఎస్ఐడి. ఓకే, సో ఈ ఐబిఆర్డి ఐడి అనేవి గవర్నమెంట్కి ఫైనాన్స్ ఫెసిలిటీని ప్రొవైడ్ చేస్తుంది. ఐఎఫ్సి ఎంజీ అనేవి ఎంఐజిఏ అనేవి ప్రైవేట్ సెక్టార్కి. నెక్స్ట్ ఐసిఎస్ఐడి అనేది ఒక ట్రిబ్యునల్ కింద వర్క్ చేస్తుంది. అండ్ ఇండియా అనేది ఈ ఫస్ట్ 4 ఇన్స్టిట్యూషన్స్లో కూడా మెంబర్గా ఉంది, ఐబిఆర్డి, ఐడిఏ, ఐఎఫ్సి, ఎంఐజిఏలో. ఓకే, నెక్స్ట్ వరల్డ్ బ్యాంక్ యొక్క ఫంక్షన్స్ చూద్దాం. వరల్డ్ బ్యాంక్ ఫంక్షన్స్ ఫస్ట్ చూడండి. ఫైనాన్సింగ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్. సో డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ ఉంటాయి కదా, అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎడ్యుకేషన్, హెల్త్, అగ్రికల్చర్ అండ్ ఎన్విరాన్మెంట్. సో వీటన్నిటికీ సంబంధించి డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ ఉంటాయి కదా, వాటికి ఫైనాన్సింగ్ ఫెసిలిటీని కల్పించడం వరల్డ్ బ్యాంక్ యొక్క విధి. నెక్స్ట్ అదేవిధంగా అడ్వైజరీ సర్వీసెస్.
సో అడ్వైజరీ సర్వీసెస్ అంటే ఇప్పుడు ఒక కంట్రీ డెవలప్ అవ్వడం కోసం కొన్ని పాలసీస్ అనేది తీసుకోవడం జరుగుతుంది కదా. సో ఎలాంటి పాలసీస్ తీసుకోవాలి, ఎంత ఎఫెక్టివ్గా ఉండాలి అనేవి ఈ సలహాలు అవి ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ అదేవిధంగా డేటా అండ్ రీసెర్చ్. ఓకే, గ్లోబల్గా ప్రపంచవ్యాప్తంగా ఎకనామిక్ ట్రెండ్స్ ఏ విధంగా ఉన్నాయి, పాలసీ డెసిషన్స్ ఏ విధంగా తీసుకోవాలి, వాటన్నిటికీ డేటాని అదేవిధంగా వాటన్నిటికీ సంబంధించిన రీసెర్చ్ని ప్రొవైడ్ చేస్తుంది. నెక్స్ట్ కెపాసిటీ బిల్డింగ్ ఏంటంటే గవర్నెన్స్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి, అదేవిధంగా డెవలప్మెంట్ అవుట్కమ్ అనేది ఇంప్రూవ్ చేయడానికి వీటన్నిటికీ కూడా ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కెపాసిటీ బిల్డింగ్ ట్రైన్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా ప్రమోటింగ్ ప్రైవేట్ సెక్టార్ డెవలప్మెంట్. సో ప్రైవేట్ సెక్టార్ డెవలప్మెంట్ని ప్రమోట్ చేస్తుంది. ఏ విధంగా, ఇప్పుడు వరల్డ్ బ్యాంక్ గ్రూప్లోనే ఐఎఫ్సి ఉంది. ఈ ఐఎఫ్సి అనేది ఏం చేస్తుంది, ప్రైవేట్ క్యాపిటల్ మొబిలైజ్ చేసి డెవలపింగ్ కంట్రీస్ ఉంటాయి కదా, ఈ డెవలపింగ్ కంట్రీస్లో గ్రోత్ అనేది బూస్ట్ చేయడానికి కూడా ఐఎఫ్సి అనేది క్యాపిటల్ని మొబిలైజ్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా ప్రైవేట్ సెక్టర్ డెవలప్మెంట్ని కూడా ప్రమోట్ చేస్తుంది. సో ఇవి వరల్డ్ బ్యాంక్ యొక్క ఫంక్షన్స్. సో ఇండియా అండ్ వరల్డ్ బ్యాంక్ చూసుకుంటే కనుక వీటి రెండింటి మధ్య రిలేషన్ ఏ విధంగా ఉన్నది అనేది 1949లో ఇండియా టుక్ ఇట్స్ ఫస్ట్ వరల్డ్ బ్యాంక్ లోన్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ ఇండియన్ రైల్వేస్. సో వరల్డ్ బ్యాంక్ నుంచి ఇండియా అనేది ఫస్ట్ లోన్ అనేది ఎప్పుడు తీసుకుందంటే 1949లో ఇండియన్ రైల్వేస్ డెవలప్మెంట్ కోసం తీసుకోవడం జరిగింది. అలాగే వరల్డ్ బ్యాంక్ అనేది ఇండియాలో మల్టిపుల్ ఫీల్డ్స్లో అసిస్టెన్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. లైక్ అగ్రికల్చర్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, హెల్త్ కానీ, ఎడ్యుకేషన్ కానీ, నెక్స్ట్ రూరల్ డెవలప్మెంట్. ఓకే, సో ఈ విధంగా వీటన్నిటిలో కూడా వరల్డ్ బ్యాంక్ తన యొక్క అసిస్టెన్స్ని ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇండియాలో కొన్ని ప్రాజెక్ట్స్కి వరల్డ్ బ్యాంక్ అనేది ఫండింగ్ అనేది ఇవ్వడం జరిగింది. వాటి కొన్ని చూసుకుంటే కనుక ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన అండ్ నేషనల్ గంగా రివర్ బేసిన్ ప్రాజెక్ట్, డ్యామ్ రీహబిలిటేషన్ అండ్ ఇంప్రూవ్మెంట్ ప్రాజెక్ట్, ఈస్టర్న్ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్, బీహార్ కోసి ఫ్లడ్ రికవరీ ప్రాజెక్ట్, గ్రిడ్ కనెక్టెడ్ రూఫ్ టాప్ సోలార్ ప్రాజెక్ట్. సో వీటన్నిటికీ కూడా వరల్డ్ బ్యాంక్ అనేది ఫండింగ్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. సో దిస్ ఈజ్ అబౌట్ వరల్డ్ బ్యాంక్. సో మీరు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సినవి ఏంటి అంటే ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు, హెడ్ క్వార్టర్స్ ఎక్కడ, అండ్ వరల్డ్ బ్యాంక్లో ఎన్ని ఇన్స్టిట్యూషన్, వరల్డ్ బ్యాంక్ అని వీటిని అంటారు, ఐబిఆర్డి ప్లస్ ఐడిఏ ఈ రెండింటినీ కలిపి వరల్డ్ బ్యాంక్ అంటారు. అండ్ వరల్డ్ బ్యాంక్ గ్రూప్లో ఎన్ని ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి, ఒక్కొక్క ఇన్స్టిట్యూషన్ యొక్క పర్పస్ ఏంటి, ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.